ఇశ్రాయేలు ప్రజలను నడిపించి కనాను దగ్గరకు వచ్చినప్పుడు యోర్దాను దాటక మునుపు మోషే మరి కొండపైన ఎక్కి కనాను ప్రాంతాన్ని చూశాడు. ఆ తర్వాత ఆయన అక్కడ మరణించాడు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు యోర్దాను దాటి మరి అడ్డొచ్చినటువంటి ఆ ప్రాంతాల్లో నుండి అవన్నీ దాటుకొని జయించి మరి తిరిగి కనాను ప్రాంతానికి, కనాను దేశానికి చేరారు. యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికాడు. యెహోషువ మరణించిన తర్వాత ఇక వీళ్ళని నడిపించే, అనగా ఇశ్రాయేలీలను నడిపించే నాయకుడు లేరు. ఎవరిదా వాళ్ళకి అయిపోయింది. ఎవరికి వారు అవుతూ ఉన్నారు. గ్రూపులుగా ఎడబడతా ఉన్నారు. వీళ్ళకి మరి న్యాయాధిపతి లేకపోతే ఒక లీడరు అవసరం. యెహోషువ మరణించిన తర్వాత న్యాయాధిపతులు మొట్టమొదట ఎవరు అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెహోషువ మరణం చదువుదాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యం చదువుదాం. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీలు దేశమును స్వాధీనపరుచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నింటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడును అయిన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులలో ఉండిన తిమ్నత్ తెరహులో జనులు అతనిని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. ఇక్కడ యెహోషువ జనులను వెళ్ళనంపి, అక్కడ మొదటి వచ్చినాన్ని చూద్దాం. ఇశ్రాయేలీలు దేశమును స్వాధీనపరుచుకొనుటకు తమ స్వాస్థ్యములకు వెళ్ళిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తమ స్వాస్థ్యము
ఏది స్వాస్థ్యం? ఇశ్రాయేలీయులు స్వాస్థ్యం ఏది? కనాను దేశం. దేవునికి స్తోత్రాలు. మరి వీళ్ళు స్వాధీనపరచుకోవటం అంటే యోసేపు కాలంలో మరి కనానులో ఉన్నటువంటి యాకోబు వారి సంతతి కనాను దేశం నుండి ఎక్కడికి వెళ్ళారంటే పోషించబడడం కొరకై ఐగుప్తు దేశానికి వెళ్ళారు. దేవుని స్తోత్రాలు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ వారి కాలం ముగించబడింది. యోసేపు మరణించారు. ఆ తర్వాత మరి యోసేపు తర్వాత ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. యోసేపు తర్వాత ఐగుప్తు దేశంలో కనాను నుండి వెళ్ళిన ఇశ్రాయేలీలు చెప్పండి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత వారిని ఆ యొక్క బానిసత్వంలో వారు మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఏ దేశాన్ని అయితే మీరు వదిలి వచ్చారో దాన్ని తిరిగి మరలా నేను మీకు ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన రీతిగానే ఇశ్రాయేలీలు కనాను దగ్గరకు వచ్చిన తర్వాత యెహోషువ అన్నాడు, వెళ్ళిపోండి, మీరు మీ స్వాస్థ్యాలనే ఆక్రమించుకోండి అని చెప్పారు. ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారు అంటే వారి స్వాస్థ్యాల్లోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రాలు. మరి ఈ స్వాస్థ్యాల్లో ఎవరున్నారు? ఇంతకుముందు 7 రకాలైన జాతుల వారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? 7 రకాలైన మరి జాతుల వారు ఉన్నారు. మరి అక్కడ నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో ఈ వాక్యాన్ని మనం చూడగలం. ఈ జాతుల ప్రజలందరినీ మరి వెళ్ళగొట్టి వారి యొక్క స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలీలు పొందుకున్నారు. ఇశ్రాయేలీలు పొందుకున్న తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. బాగానే ఉన్న తర్వాత సరే యెహోషువ మరణించాడు, ఆయనను పాతిపెట్టారు. ఆ తర్వాత ప్రియులారా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీళ్ళకి నాయకుడు లేడు గనక వీళ్ళని ఒక రాజు పట్టుకెళ్ళిపోయాడు. 8 సంవత్సరాలు వీరిని బానిసలుగా పట్టుకెళ్ళిపోయాడు. ఎక్కడి నుండి? కనాను. అది ఎక్కడి నుండి పట్టుకెళ్ళాడు? ఎందుకని రాజు పట్టుకెళ్ళటానికి కారణం, వీళ్ళకి నాయకుడు లేడు, వీళ్ళకు యుద్ధం చేయటం కుదరదు కనుక ఎంత పెద్ద యుద్ధ నేర్పరులున్నా యుద్ధ ప్రవీణులు ఉన్నా వాళ్ళకంటూ ఒక నాయకుడు ఉండాలి కనుక నాయకుడు లేని కారణం చేత వీళ్ళని ఏం చేశారు అని అంటే ఒక రాజు పట్టుకెళ్ళిపోయాడు. ఇక్కడ నుండి న్యాయాధిపతుల కాలం ప్రారంభించబడింది. దేవుని స్తోత్రాలు. దేవుడే ఆలోచన చేసి వీరి మీద ఇశ్రాయేలీలకు నాయకుడు ఉండాలి అని చెప్పి ఆయా రీతిలుగా ఒక్కొక్క న్యాయాధిపతిని కొంత ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 3వ అధ్యాయము 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి
బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. చదవండి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద మండగా ఆరాస మన రాజు పేరు, అరాస అరాయిం, స్తోత్రం చెప్పండి. మరి రాసి పేరు అది. దాసులగుటకు వారిని ఎవరు అమ్మేసింది? రాజు ఎవరికి అమ్మేశాడు? వేరే అమ్మేశాడు. ప్రియులారా, అమ్మివేశారు. దేవుని వాక్యం చదవండి. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు రాజు పేరు చదవండి. ఆ 8 సంవత్సరములు ఆ రాజు దగ్గర ఏం చేశారు? వీళ్ళు దాసులుగా ఉన్నారు. ఎందుకని ఉన్నారు? యెహోషువ మరణించిన తర్వాత కొంతకాలానికి వీళ్ళు ఏం చేశారు కనాన్లో అంటే, వాళ్ళు బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించారు. అంటే మరి ఐగుప్తు దేశం నుండి మరి కనానుకు మరి 2 నాయకుల సారథ్యంలో వారు తిరిగి కనానుకు నడిపించాడు దేవుడు. మరి కొంతకాలం కనాను దేశంలో వచ్చారు. వారు ఏ స్వాస్థ్యాలనైతే వదిలి వెళ్ళారో తిరిగి ఆ స్వాస్థ్యాలను వారు ఆక్రమించుకున్నారు. తిరిగి ప్రియులారా, మరి కొంతకాలం బాగానే ఉన్నారు, కానీ ఆ తర్వాత రాజు వచ్చాడు, పట్టేశాడు. ఆయన వేరే రాజుకి అమ్మేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజుకి అమ్మేశాడు. బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 8 సంవత్సరాలు ఉన్నారు. ఈ 8 సంవత్సరాలు బానిసలుగా ఉంటూ అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని వారు మొరపెట్టారు. మొరపెట్టగా చూడండి, చదవండి దేవుని యొక్క వాక్యం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, 8 సంవత్సరాలు బానిసలుగా ఉండి ఏం చేశారంటే యెహోవాకు మొరపెట్టారు. దేవుని ఎదుట ప్రార్థన చేశారు. ప్రభు సన్నిధిలో వారి యొక్క దోషాలను ఒప్పుకున్నారు. దేవుని ఎదుట వారి యొక్క పాపములన్నిటినీ కూడా ఒప్పుకుంటూ ఈ బానిసత్వం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ బానిసత్వం చేస్తూ ఉన్నప్పుడు ఏం గుర్తొచ్చి ఉంటుంది? కాదు. మొట్టమొదటగా ఎందుకు వీళ్ళు మొరపెట్టారు? ఏం గుర్తొచ్చి మొరపెట్టారు? ఐగుప్తులో జరిగినటువంటి బానిసత్వంలో వాళ్ళు పెట్టినటువంటి శ్రమ, బాధ, హింస అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని అప్పుడు దేవునికి మొరపెట్టారు.
అదే పొజిషన్, అదే బాధ, అదే శ్రమ, అదే ఇబ్బంది ఈ యొక్క రాజు దగ్గర అనుభవిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, మన జీవితాలలో మనం పొందినటువంటి రక్షణను దేవుడు మనను కనికరించి ఏ వెల చెల్లించకుండానే ఆయన తన ఉచితమైన రక్షణను నీకు ఇచ్చాడు. ఆయన తన ఉచితమైన రక్షణను నీకు ఇచ్చినప్పుడు ఆ రక్షణను ఏం చేయాలి అని అంటే, ఆ రక్షణలో ఆనందిస్తూ ఆత్మ సంబంధమైన జీవితంలో ముందుకు కొనసాగుతూ దేవుని యొక్క దర్శనాన్ని కలిగి, దేవుని యొక్క ఆత్మ కలిగి, ప్రియులారా, మనం మన యొక్క పరమ కానాను మీద దృష్టి నిలిపి దేవుని వైపు చూస్తూ ముందుంచబడినటువంటి పరుగు పందెంలో మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. ఇలాంటిదన్నిటిని కూడా విడిచిపెట్టి ఈ రక్షణను నిర్లక్ష్యం చేసి నీ ఇష్టం వచ్చిన రీతిలో, ప్రియులారా, నీ ఇష్టం వచ్చిన రీతిగా ఉంటే రక్షించిన నీకు మరలా బానిసత్వం తప్పదు. అర్థమవుతుందా? అర్థమైందా మీకు? బానిసత్వం మరలా తప్పదిక. ఎందుకని? రక్షణను నిర్లక్ష్యం చేశారు. ఎవరికి బానిసగా ఉంటావు? ఉండేవాళ్ళకు ఉంటావు. ఎవడు నీ మీద ప్రభుత్వం చేస్తున్నాడో వాడికి బానిసగా ఉంటావు. ప్రభుత్వం అంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం పరిపాలించే వీళ్ళకి కాదు, వీళ్ళకందరం మనం అందరం కూడా వాళ్ళ పరిపాలనలో ఉన్నాం. వాళ్ళకి కాదు. నీవు ప్రార్థనకి వెళ్ళకుండా, సంఘంలో కలవకుండా, అర్థం చేసుకోవాలి, నీవు దేవుని సన్నిధికి వెళ్ళకుండా, సంఘంలో కలవకుండా, సంఘంలో కార్యక్రమాలలో పాలు పంపులు పొందకుండా, ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను రక్షించింది సంఘంతో ఉండమని. దేవుడు నిన్ను రక్షించింది సంఘ సహవాసాన్ని కలిగి ఉండమని. దేవుడు నీకు తన రక్షణ ఇచ్చింది పాప సహవాసాన్ని, లోక సహవాసాన్ని వదిలిపెట్టమని. ఇవి వదిలిపెట్టకుండా సంఘ సహవాసాన్ని విడిచిపెట్టి ఒంటరి జీవితంలో నువ్వు ఎవరితో ఏ సహవాసం చేస్తున్నావో అట్టి సహవాసం చేస్తే నీకు మరలా ఆ రాజు చేతి కింద ఇశ్రాయేలీలు బాధను, శ్రమను అనుభవించినట్లుగా నీకు కూడా అదే పరిస్థితి కలుగుతుంది అని నేను చెప్పట్లేదు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది నేను చెబుతా ఉన్నాను. జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెనుతిరిగావా? ఎవరు అవుతావు? కలవట్లేదా సహవాసంలో? ఎవరు అవుతావు? చెప్పండి, తప్పలేదు. ఏమవుతావు నువ్వు? చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా, ఏమవుతావు మనం? నేనైనా అంతే. ఆయన తన పని నాకు అప్పగించాడు. నమ్మకంగా నేను కనుక పని చేయకపోతే ఏం చేయాలి? పూర్వపు ఐగుప్తు బానిసత్వాన్ని నేనైనా అనుభవించాల్సిందే. మీకు బోధించే నేనేమో ఇక్కడ పుడుంగును కాదు. కరెక్ట్గా ఉండకపోతే నేనైనా అంతే. కరెక్ట్గా ఉండకపోతే నువ్వు మరలా ఐగుప్తు బానిసత్వాన్ని తప్పనిసరిగా అనుభవిస్తావని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నీ ఇష్టమేనా? దేవుడు రక్షించింది నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికేనా? దేవుడు రక్షించింది ఎందుకు? నేను రక్షించింది నీ మీద ఎవరు ప్రభుత్వం చేయాలి? ఎవరు ప్రభుత్వం చేయాలి? ఎవరు ప్రభుత్వానికి ఒప్పుకుంటున్నావు? ఎవరు ప్రభుత్వానికి ఒప్పుకుంటున్నావు? నువ్వు రక్షించబడింది ఎందుకు? రక్షించబడింది ఎందుకు? దేవుడు తన రక్షణ ఇచ్చింది ఎందుకు? ఓ మాట దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యాన్ని ఒక మాట చదవండి దయచేసి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ ఉపమానాలు
తలాంతుల యొక్క ఉపమానం అక్కడ చక్కగా వ్రాయబడిందండి. చూడండి ఒకసారి దయచేసి. మత్తయి సువార్త. అంతా వద్దు. ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, 5 తలాంతులు ఇచ్చాడు. ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. ఈ తలాంతులన్నీ తీసుకున్నవాడు మొదటివాడు ఆయన యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు. రెండోవాడు ఆయన యజమానికి నమ్మకంగా ఉన్నాడు. మూడోవాడు ఎలా ఉన్నాడు చూడండి. 25వ అధ్యాయం 24వ వచనం అందరు చూడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ 1 తలాంతు తీసుకున్నవాడు ఉన్నాడు. వాడు వచ్చి తరువాత వాడు వచ్చి చదవండి. 1 తలాంతు తీసుకొని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవను, చల్లని చోట పంట కూర్చుకొని వాడవనైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నీకు భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిదిని, ఇదిగో నీది నీవే తీసుకో అన్నారు. ఎవడ వీడు? 1 తలాంతు తీసుకున్నవాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు రక్షించబడ్డావు. నీ ఆత్మకు ఆహారం ఉందా? శరీరానికి దిట్టంగానే తింటున్నావు 3 సార్లు. నీ ఆత్మకు ఆహారం ఉందా? ఆదివారం ఒక్కరోజు వస్తే సరిపోయిందా నీ జీవితానికి? సంఘానికి ఒక క్రమం లేదా? క్రమం లేకుండా సంఘం ఉందా? క్రమం లేకుండా కుటుంబం ఉందా? మాట్లాడండి. మీరు కుటుంబాలతో ఉన్నవాళ్ళేగా. మన కుటుంబానికి క్రమం ఉందా లేదా? మరి సంఘానికి వద్దా? సంఘంలో చేర్చబడ నీకు క్రమం వద్దా? ఎక్కడుంటున్నావు? సంఘ సహవాసం చేయాలి. సంఘ సహవాసం ఒకసారి చూడండి దేవుని వాక్యాన్ని. 40వ వచనం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనాన్ని ఒకసారి చూడండి. 42 అనుకుంటా. వీరు అపోస్తుల బోధ యందును, తీసారా రెఫరెన్స్? ఎన్నో వచ్చిన 42 40. వీరు సహవాసమందును, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎవరు వీళ్ళు? వీళ్ళెవరో చెప్పండి. ఎవరు వీళ్ళు? వీళ్ళెవరో నువ్వెవరివి? ఈ అపోస్తుల బోధలో ఉన్నవాళ్ళు ఎవరో, సహవాసంలో ఉన్నవాళ్ళు ఎవరో, రొట్టె విరిచింది ఎవరో, ప్రార్థించింది ఎవరో, నువ్వెవరివి? ఎవరు నువ్వు? చెప్పి ఎవరు నువ్వు? నీకు సహవాసం ఉందా? ఏమ్మా అంటే ఏయో సాకులు చెప్పుకొస్తావు. ఎవరు ప్రభుత్వం కింద నువ్వు? యా అంటేను ఏయో చెప్పుకొస్తావు. మనకు లోకం కావాలి, దేవుడొద్దు. 3 దినాలు కడుపు కట్టుకొని నేను అమ్మగారు కడుపు కట్టుకొని ఉపవాసం మందులు వాడే నేను. విషయం తెలుసా? ఉదయం పూట టిఫిన్ చేయకుండా ఏం చేశాను నేను? మందులు కూడా వేసుకోవాలా నేను? దేవుని కంటే ఎక్కువ ఏమండి? దేవుని కంటే ఎక్కువ? ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులను చూసుకుంటూ వచ్చిన వాళ్ళని ఆ సందట్లో పడి సాయంత్రం పూట వేసుకునే మందులు కూడా వేసుకోవాలా నేను? నీకేం కావాలి? ఎందుకు రక్షణ పొందావు నువ్వు? ఎవరికి అమ్ముతున్నావు రక్షణని? నీ భర్తకు అమ్ముతున్నావా?
నీ భార్యకు అమ్ముతున్నావా? లోకానికి అమ్ముతున్నావా? నీ స్నేహితులకు అమ్ముతున్నావా? నీ కుటుంబానికి అమ్ముతున్నావా రక్షణ? ఇశ్రాయేలీలు కనాను దేశంలో ఉండగా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? బయలుదేవతను ఆరాధించారు, దేవతా స్తంభములను పూజించారు. రాజు పట్టుకొని వేరే వాడికి ఏం చేశాడు? 8 సంవత్సరాలు బానిసలుగా. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, నేను రక్షణ పొందానని చెప్పుకుంటున్నావు ప్రియుడా, నేను మారుమనసు పొందానని చెప్పుకుంటున్నావు ప్రియుడా, నేను బాప్తిసం పొందానని చెప్పుకుంటున్నా ప్రియుడా, ప్రభు బలలో చెయ్యి వేసి ఆయన శరీర రక్తాలను తీసుకుంటున్నటువంటి ప్రియ సంఘమా, నేను పెట్టుకొని ఉపవాస ప్రార్థనలు నేను పెట్టుకొని నేను నా భార్య గుళ్ళో కూర్చొని ప్రార్థన చేయలేమా? మీ అందరూ ఎదుట ఎందుకు పెట్టాను నేను? మీ ఇష్టం వచ్చిన మీ విలాసాల్లో మీరు ఉండండి, మీరు విలాసాల్లో మీరు ఆనందించండి అని నేను పెట్టానా? నువ్వు సంఘంతో ఏకీభవించలేనప్పుడు, సంఘ సహవాసాన్ని అనుభవించలేనప్పుడు ఎందుకు నువ్వు రక్షణ పడింది? జాగ్రత్త, ఆపద పొంచి ఉన్నది. తర్వాత బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతి వాకిట ఎక్కడున్నాడు? పొంచి ఉన్నాడు. జాగ్రత్త, ముప్పు పొంచి ఉన్నది. ఏముంది? ముప్పు పొంచి ఉన్నది. వేరొకడు నీ మీద ప్రభుత్వం చేస్తున్నాడు, చెయ్యబోతా ఉన్నాడు. దానికి తిరుగులేనటువంటి ప్రభుత్వం. నీవు మొర్రపెట్టినా ఏ ప్రభుత్వం? ఏ ప్రభుత్వం? ఆంధ్రప్రదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం కాదు, కేంద్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం కాదు. నీ మీద ఒకడు ప్రభుత్వం చేస్తాడు, కఠిన శ్రమలు, బాధలు, ఇరుకు, ఇబ్బందుల్లో పెడతాడు. ఎందుకు? సేవకుడు ఇక్కడ ఉంది నీ కోసం కాదా? నువ్వేమో సరదాగా ఇళ్లలో ఉండాలి, అనుభవించాలి, నీ ఇష్టంగా నువ్వు ఉండాలి. ఇక్కడ ఈడేమో కన్నీరు గార్చుకుంటా ఏడ్చుకుంటా, అయ్యా నాయనా వాళ్ళకి శాపం రావద్దయ్యా, బాధ రావద్దని ఈడాడవాలి. భయం ఉందా సంఘంలో ఉన్నా నీకు? సంఘం అంటే ఏంటి? ఆషామాషి అనుకుంటున్నావా? ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి వారి స్వాస్థ్యమైనటువంటి కనాను దేశానికి వచ్చినా వెనక్కి తిరిగి ఏం ఆలోచన చేశారు వాళ్ళు? ఐగుప్తు. అవును కదా? మరి దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోలా, అమ్మేశాడు అంతే. ఎవరికి అమ్మాడు? రాజుకి. ఎన్ని సంవత్సరాలు? వారి పాపం వారికి గుర్తొచ్చి మొరకు అమ్మవేశాడు, మొరపెట్టాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, సంఘము అంటే ఏంటో తెలుసా? సంఘము అంటే క్రొత్త నిబంధన ఈ కొరింథీ పత్రికలో దేవుడు రాస్తూ ఉన్నాడు. సంఘము అంటే ఏక శరీరము, మనమందరము ఆ శరీరములో ఏమై ఉన్నాం? అవయవములవై ఉన్నాం. కాలు, ముక్కు, చెవి, కన్ను, చెయ్య, తల, గుండె, సమస్త భాగాలు అయినా నువ్వెవరు అసలు? దేవుని సన్నిధిని వచ్చి తిరగటానికి, దేవుని సన్నిధులు నీ ఇంట్లో ఉండటానికి, దేవుని సన్నిధులు నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి నువ్వెవరు అసలు? దేవుడు నిన్ను నీ విషయంలో గనక ఆయన గనక నిన్ను పట్టుకుంటే ఏమవుతావు? దేవుడు పట్టుకుంటే ఇంకేముందండి? రక్షణలోకి వచ్చేస్తాం, వెళ్ళిపోతాం చక్కగా దేవుని దగ్గరకు అనుకుంటున్నావా? లేదు.
ఇశ్రాయేలును పట్టుకున్నాడు దేవుడు. రాజు వచ్చి ఏం చేశాడు? అంతే, పట్టుకెళ్ళిపోయాడు. జాగ్రత్త, నిన్ను రక్షించింది నువ్వు గుడ్డలో కట్టి భూమిలో పెడతానికి కాదు. ఈడు అంటున్నాడు, ఇదిగో తీసుకో, ఎవడికి కావాలి నీదే, ఇదిగో నీకు భయపడి ఏం చేశానన్నాడు? భూమిలో పాతి పెట్టానన్నాడు. నువ్వు కూడా అంతే పాతి పెడుతున్నావా? ఎవరికి భయపడుతున్నావు? ఎవరికి నువ్వు భయపడాల్సింది? నిన్ను ఆటంకపరిచే వాళ్ళకా? నిన్ను ఎట్లాగే ఆటంకపరిచారు. ఆటంకపరిచి ఆపదొత్తే ఒక్కళ్ళ తోటలా మళ్ళీ చెడగొట్టోళ్ళే. కానీ ఆటంకపరిచిన వాళ్ళందరూ చక్కగానే ఉన్నారు. వాళ్ళు అనుభవించేది అనుభవిస్తున్నారు. మరి ఆటంకపరిచిన వాళ్ళు ఏమన్నా వెళ్ళి పలకరిస్తున్నారా అంటే వాళ్ళకి అవసరం కాదుగా. అంతేనా? చెప్పండి, అవసరం అర్థమైందా నా మాట? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి గట్టిగా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంఘంలో చేర్చబడిన నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి, జీవించటానికి దేవుడు ఒప్పుకుంటాడని నేను కాదండి. నేను ఒకప్పుడు నాది అలాంటి జీవితమే. దేవుడు నా కాళ్ళు చేలు కట్టి ఎడ బారేసాడు అంతే. దావరా నువ్వు అన్నాడు. ఏం చేస్తా? ఆయన మాట విన్నా జీవోత్సవంలో ఏడేబడి ఉన్నా. కాదుకూడదని నేను కాలదన్నుకొని పోతే నా స్థితి, నా గతి ఏమయ్యేది? ప్రియ దేవుని బిడ్డ, గుండెల్లో భయం పెట్టుకొని బ్రతుకు. రక్షించబడి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది బల్లలో చేయి వేస్తున్నటువంటి వారలారా, గుండెల్లో భయం పెట్టుకొని బ్రతుకు. దేవుని భయం పెట్టుకో, మనుషుల భయం కాదు. దేవుని వాక్యంలో సువార్తలు 3 దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు చెప్తున్నాడు, మీరు శరీరమును చంపేవారికి భయపడొద్దు. ఎవరికి భయపడాలి? శరీరమును ఆత్మను నరకములో పడద్రోయగల శక్తి గలవానికి భయపడండి అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. 2 నెలల క్రితం నేను ఖమ్మం వెళ్ళాను సేవకుల మీటింగ్కి. సేవకుల మీటింగ్ కాదు, అది ఒక బర్త్డే ప్రేయరు. అక్కడికి వెళ్ళాను. అక్కడ చాలామంది సేవకులైన వాళ్ళు వచ్చారు. ప్రియరా, మరి ఒక ఆయన హిందువుల మధ్య, హిందువే, ఆయన మారాడు, రక్షించబడ్డాడు. ఆయన ఓ మాట చెబుతున్నాడు. ఆయన్ని ఒక ఆయన్ని అడిగారంట, అయ్యా ఇప్పుడు మేమందరం కలిసి నీ దగ్గర కూర్చొని నీకు అనేక మాటలు చెప్పి నిన్ను మారిస్తే నువ్వు హిందూ అయిపోవా అన్నాడు. నేను అవ్వను అన్నాడు ఆయన. అవ్వకపోతే ఊరుకోగా నేను చంపుతాం అన్నారు. నేను గాయపరుస్తాం, గాయాలు చేస్తాం, రక్తం గారేటట్టు కొడతాం, చివరికి చంపేస్తాం అన్నారు. అయినా నేను మారను అన్నాడు. ఏ అని అడిగాడు. ఎందుకని మారవన్నాడు. నా యేసయ్య ఏం చెప్పాడంటే, నిన్ను కొట్టేవాడికి చంపేవాడికి నువ్వు భయపడొద్దు, నీ శరీరాన్ని, నీ ఆత్మను నరకంలో పడద్రోయగల శక్తి గలవానికి భయపడమని చెప్పాడు. దేవుని వాక్యం ఎలా ఉంది? ఇప్పుడు ఉన్నపాటు నువ్వు నన్ను చంపినా నేను దేవుని దగ్గరికి వెళ్తా, నువ్వైతే నరకంలోకి పోతావు, జాగ్రత్త అన్నాడు ఆయన. నువ్వు చెప్పు ఆ మాట, నువ్వు చెబుతావా? అమ్మో తిడతారు, పని అవ్వలేదని తిడతారు, చేయలేదని తిడతారు అంటే మార్మన్స్ మంది బాప్తిసం పొందేటప్పుడు అర్థం కాలేదా? ఎలాంటి పరిస్థితులు? ఇష్టం వచ్చినప్పుడు బాగొచ్చు అని అనుకున్నావా ఏంటి? దేవా యేసయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసు, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు.
నజరేయుడా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హోలీ ఫాదర్, హల్లెలూయా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు. స్తుతి, 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 స్తుతి. స్తోత్రాలు. స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం సంఘ సహవాసాన్ని కలిగి జీవించాలి. ఇశ్రాయేలీలు ఏం చేశారు? దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టారు. ఎన్ని సంవత్సరాలు చేశారు బానిసత్వం? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు చేశారు? చెప్పండి, పర్వాలేదు. ఎన్ని సంవత్సరాలు చేశారు? పురుషులు మీరు మాట్లాడరంటే ఎన్ని సంవత్సరాలు చేశారు బానిసత్వం? అయ్యా, 8 సంవత్సరాలు బానిసత్వం చేశారు. ఆ తర్వాత ప్రార్థన చేస్తే ఆయన కృప కలిగినటువంటి వాడు. ఎవరో దేవుడు ఎవరై ఉన్నారు? కృప కలిగినటువంటి వాడు. కనుక వాళ్ళని కరుణించి వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళని విడిపించటానికి ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. చదవండి దేవుని వాక్యాన్ని, ముందుకు చదువుదాం. 8 సంవత్సరాల వారు బానిసలుగా ఉండిరి. చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు అయిన ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి, అనగా ఒత్నియేలు మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరాయిము రాజైన చదవండి. హరం రహనాయి మహానీ రాజైన చదవండి. అతని చేతికి అతడు అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. 40 సంవత్సరాలు ఎవరి నాయకత్వంలో? ఒత్నియేలు తండ్రి ఎవరో? కాజా కాదు, కనజు. కనజు సహోదరుడు ఎవరో? కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు అగు ఒత్నియేలును దేవుడు ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు. యెహోవా ఆత్మ అతని మీదికి, అనగా ఒత్నియేలు మీదికి రాగా అతడు బయలుదేరి ఇశ్రాయేలీలను
ఆ రాజు చేతిలో నుండి విడిపించి తిరిగి ఎక్కడికి తీసుకొచ్చాడు వాళ్ళనే? చెప్పండి, ఎక్కడికి తీసుకొచ్చాడు? కనాను దేశానికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, పురుషులు చెప్పట్లేదు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు ఈ కనాను దేశంలో ఉన్న ఇశ్రాయేలీల ప్రజల మీద ఈ యొక్క ఒత్నియేలు న్యాయాధిపతిగా చేశాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు మొదటి న్యాయాధిపతిగా ఏర్పాటు చేయబడ్డాడు దేవుని చేత. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ న్యాయాధిపతి అయిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీలకు ఒత్నియేలు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్న కారణం చేత 40 సంవత్సరాలు దేశం ఎలా ఉంది? నెమ్మదిగా, శాంతి సమాధానాలతో, సుఖముతో, సుఖ జీవనముతో వర్ధిల్లుతా ఉంది. మరి మీరు సుఖంగా ఉన్నారా? సౌఖ్యంగా ఉన్నారా? శాంతి సమాధానాలతో ఉన్నారా? ఉంటే దేవునికి స్తోత్రం. అంటే లేరనేగా అర్థం. ఒప్పుకుంటారా? చెప్పండి మీరు. మా కుటుంబ జీవితాలలో సుఖ సౌఖ్యాలు లేవు. కారణం ఏంటంటే సంఘ సహవాసం ప్రాముఖ్యంగా లేకపోవటం వలన. ప్రాముఖ్యంగా నీకు ముఖ్యమైనది కాక కానీ ప్రాముఖ్యమైనటువంటిదిగా నీకేం అవసరం? నేను మాట్లాడరేంటే ఒక్కతే మాట్లాడుతుంది ఏంటి? ఏం కలిగి ఉండాలి? చెప్పండి, ఏం కలిగి ఉండాలి? సంఘ సహవాసం. అదేం పాట? సంఘ సహవాసము ప్రేమ సామ్రాజ్యం. సంఘ సహవాసం ఏంటిది చెప్పు? సంఘ సహవాసం ఏంటది? ప్రేమ సామ్రాజ్యం. ఉందా మరి మన జీవితాల్లో? ప్రియ దేవుని బిడ్డ, ఇది మనకు చాలా అవసరం అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనసు కుమారుడైనటువంటి ఒత్నియేలు ఇశ్రాయేలీలకు చెప్పండి ఎవరై ఉన్నారు? ఎన్నో న్యాయాధిపతి? మొదటి న్యాయాధిపతి. దేవుని స్తోత్రాలు. ఈ న్యాయాధిపతి ఇశ్రాయేలీలుగా మరొక పట్టణాన్ని పట్టుకొచ్చాడు. ఈ న్యాయాధిపతి ఏం చేశాడు? మరొక పట్టణాన్ని పట్టుకొచ్చాడా లేదా? మాకేం తెలుసండి అంటారా? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొదటి అధ్యాయం 11వ వచనం. ఆ 11 కొంచెం పైన చదవండి. ఆగండి ఒక నిమిషం. అక్కడ నుండి వారు
అక్కడ చదవండి 11వ వచనం. అది అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయి. అమ్మ ఏం పేరు సార్ చెప్పండి ఏం పేరు? దెబోరా కాదు, దెబీరు నివాసుల మీదకి పోయి. పూర్వము దెబీరు పేరు కిరియత్ సెపెరు. కాలేబు కిరియత్ సెపెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నియేలు దానిని పట్టుకొని కొల్లబెట్టెను. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఏ పట్టణం ఇది? దానికి ఉన్న రెండో పేరు చెప్పాలి, పూర్వం ఉన్న పేరు చెప్పాలి, దెబేరు కాదు. చెప్పండి ఏం పేరు? చెప్పండి, అందరూ చెప్పండి. కిరియత్ పేరు అనే ఆ యొక్క పట్టణాన్ని ఏం చేశాడంటే దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఆ పట్టణం మీదకు పోయి పట్టుకొని కొల్లబెట్టడం అంటే ఏంటి? ఒకసారి చెప్పండి. కొల్లబెట్టడం అంటే ఏంటి? అసలు ఆ పట్టణంలో ఏమీ ఉండకుండా తునకలుగా చేసి పడేయటం అన్నమాట. ఆ పట్టణాన్ని పట్టుకొచ్చినటువంటి వాడు ఎవరు? ఒత్నియేలు. ఈ ఒత్నియేలు యొక్క సాహసాన్ని, ఈ ఒత్నియేలు యొక్క ధైర్యాన్ని, ఈ ఒత్నియేలు యొక్క ప్రియులారా పరాక్రమాన్ని చూసినటువంటి దేవుడు ఇశ్రాయేలీలకు రక్షకుడుగా పెట్టాలి అని ఆలోచన చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ఈ చూసిన దేవుడు ఇశ్రాయేలీలకు రక్షకుడుగా పెట్టాలి అని ఈ 3వ అధ్యాయంలో అది నెరవేర్చాడు. తన యొక్క ఆలోచనను నెరవేర్చాడు. ఇశ్రాయేలుకు రక్షకునిగా ఎవరినిచ్చాడు? ఒత్నియేలును. ఎవరినిచ్చాడండి? అయ్యా చెప్పండి, ఎవరినిచ్చాడు? ఒత్నియేలు. ఒత్నియేలు పేరు ఎవరికన్నా పెడితే ఓరి యాంటిది అనరా? కనజు అని పెడితే ఓరి యాంటిది విచిత్రంగా ఉంటుంది మన వాళ్ళకి. కానీ దేవుడు చూడండి ఎలాంటి విధానంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రక్షించబడినటువంటి నీవు నేను దేవునికి నమ్మకముగాను సంఘ సహవాసాన్ని కలిగినటువంటి పరాక్రమానికి గుర్తుగా పరాక్రమశాలి అయినటువంటి ఆ యొక్క ఒత్నియేలు వలె మన జీవితాలు, మన సంఘ సహవాసం ఉండాలి అని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు నాకు తెలియచేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రాలు. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ధైర్యముగాను పరాక్రమశాలిగా ఉండాలి. ఒత్నియేలు యొక్క పరాక్రమాన్ని, ఒత్నియేలు యొక్క ధైర్య సాహసాలను చూచిన దేవుడు ఇశ్రాయేలుకు రక్షకుడుగా ఇచ్చాడు. నీలో గనక ఒత్నియేలు లాంటి పరాక్రమము, ఒత్నియేలు లాంటి ధైర్య సాహసము గనక నీలో ఉంటే, నీతోటి వారికి నిన్ను రక్షకునిగా ఆయన నియమిస్తాడు. గట్టిగా చెప్పండి కొంచెం. అప్పుడు ఏం చేస్తావు? వారిలో ఉన్నవాడిని, నీ తోటి వారిలో ఉన్నవాడిని ఏం చేస్తారు?
అని పట్టుకొని కొల్లబెడతారు. ఎవరిని ఏముంది వారిలో? లోకం, పాపం, శాపం. పట్టుకొని ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? ఎవరో గట్టి చెప్పు, ఎవరో? నీకొద్దా? ఇశ్రాయేలీలాగా మొరపెడితే దేవుడు నిన్ను ఒత్తునియేలులాగా వాడుకుంటాడు. ఒత్తునియేలు నాయకత్వంలో 40 సంవత్సరాలు దేశం నెమ్మది పొందిందండి. నీవు గనక ఒత్తునియేలు లాంటి ధైర్య సాహసాలు ఉంటే పాపము నీ దరి చేరదు. నీ మీద ఎవడో ప్రభుత్వం చేయడు. నీ కుటుంబం, నీ సంఘం, నీ గ్రామం నీ ఉన్నంత కాలం సమాధానంగా నెమ్మదిగా ఉంటుంది. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒక మాట అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు మన అందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.